ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం. ఈ పోలవరం ప్రాజెక్టుని అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి నిరావసిత ప్రాంతాలను కూడాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం చేస్తా ఉంది. ఎందుకంటే ఈ 14 నెలల కాలంలో కూటమి ప్రభుత్వము కనీసము ఒక్క పునరావాసన సంబంధించిన ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. దానికి సంబంధించింది మొత్తం అంతా కూడాను 45.72 మీటర్ల ఎత్తు అయితే 106,000 మంది పునరావాసన కల్పించాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక కాంప్రమైజ్ అయి రాజీ పడి 41.15 మీటర్ల ఎత్తుకే తగ్గించింది. దానివల్ల 196 టీఎంసీలు నిల్వ ఉండే ప్రాంతాన్ని 115 టీఎంసీలకే కుచించుకుపోయింది. సో అది పక్కన పెడితే ఈ పునరావాస కేంద్రాల్లో కూడాను ఈ యొక్క 41.15 మీటర్ల ఎత్తు కడితే ఈ ప్రాజెక్టు నీటి నిల్వను ఉంచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి 38,060 ఇళ్లని పునరావాసం కల్పించి వీళ్ళందరినీ ఖాళీ చేసేసి వాళ్ళకి మినిమం పునరావాస ఖర్చు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చి యాజ్ పర్ ప్యాకేజ్ ప్రకారం ఇవ్వాలి. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ గారు ఈ యొక్క దీన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకొని 15,911 ఇళ్లను కన్స్ట్రక్షన్ పూర్తి చేశాడు. పూర్తి చేయడమే కాకుండా దాదాపు 12,797 మంది కుటుంబాలని ఆ ఇళ్లలోకి ఆ యొక్క పునరావాస ప్యాకేజీ ప్రకారము 6,50,000 ఒక్కొక్క కుటుంబానికి అదేవిధంగా 50,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేసేసి 12,797 ఇళ్లను అక్కడికి పంపించారు. అది పోను 3,114 ఇళ్లు రెడీగా ఉన్నాయి. ఆ 3,114 ఇళ్లకు కూడాను కేవలం 6.5 లక్షల ప్యాకేజీది 50,000 ట్రాన్స్పోర్ట్ ఇస్తే వీళ్ళని కూడా అక్కడికి పంపించవచ్చు. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వము 14 నెలల్లో కేంద్రం నుంచి కేంద్ర జలశక్తి శాఖ సంబంధించినటువంటి వాళ్ళ నుంచి 5,052.71 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ కి పోలవరానికి ఎక్స్క్లూజివ్ గా పునరావాసానికే వాడుకోవాలి అని కండిషన్ బేస్డ్ గా రిలీజ్ చేసినా కూడా ఈ అమౌంట్ ని దాదాపు 2,135.35 కోట్లని డైవర్ట్ చేశారు. ఎందుకంటే కనుక పునరావాస కేంద్రాల్లో ఇల్లులు కట్టిస్తే పునరావాస కేంద్రాల ప్యాకేజ్ ఇస్తే వీళ్ళ కమిషన్ రావు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా 16,170 ఇల్లులు కట్టాలి. ఎప్పుడు 16,170 ఇల్లులు కట్టిస్తారు, ఎప్పుడు వాళ్ళకి ఆ పునరావాస వాళ్ళకి ఛార్జెస్ ఇస్తారు, ఆ ప్యాకేజ్ ఇస్తారు. దీన్ని బట్టి చూస్తే ఈ కూటమి ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేసేసి ఆ ప్రాజెక్టుని పక్కన పడేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుంది. చిత్తశుద్దిగా ఉంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సాధించారో తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో దీన్ని కేంద్రమే కట్టాలని చూసినా తర్వాత చంద్రబాబు నాయుడు ప్యాకేజీ కోసం కుమ్మక్కయ్యి దాన్ని తెచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లి దాదాపు 15,000 పైగా ఇళ్లను పూర్తి చేసినా కూడా ఈ రోజు 14 నెలల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. అంటే దీనికి కారణం రెండు. ఒకటి వాళ్ళ కమిషన్ రాదు, రెండోది వచ్చేసి పోలవరం కడితే రైతులంతా బాగుంటారనేటువంటి ఉద్దేశంతో ఆ రైతులన్న వాళ్ళు ఇంతా కూడా అలానే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పోలవరాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారని క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది.